అన్న రేపు తెలంగాణ వచ్చిన దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటాం. సో, ఇదే టైంలో జనసేన పార్టోలు రేపు ప్రోగ్రామ్ పెడుతున్నారు ఒకటి. తెలంగాణ. సో, ఎట్లా తెలంగాణ అస్తిత్వం ఎటుపోతుంది? తెలంగాణకి సంబంధించిన ఉద్యమకారులు గావచ్చు, జర్నలిస్టులు గావచ్చు, ప్రతి ఒక్కళ్ళ పైన ఆంధ్ర పోలీసుల పెత్తందారితనం నడుస్తుంది. మీరెట్లా చూస్తున్నారు? తెలంగాణ తెలంగాణ సంతోషంగా ఉందనుకుంటున్నారా? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ధ్యేయంగా ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రం సబ్బండ వర్గాలు అనేక మంది పోరాటాలు చేస్తే, సకల జనుల ప్రజలందరూ పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మన మీద ఆత్మగౌరవం మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఇలా మనం ఎక్కడున్నామని తెలుసుకోవాలి. ఎందుకంటే నిజంగా కూడా తెలంగాణ గడ్డ మీద పరిపాలించేది ఎవరు? ఎవరు పరిపాలిస్తున్నారు? తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని వచ్చిన కూడా రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి అనేటైనా ఇలా తెలంగాణ గడ్డను పరిపాలిస్తున్నాడు. అలాంటి ఆయనకు ఇలా ఆంధ్ర ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టి తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తున్నారని నేను తెలియజేస్తున్నా. ఇంకొక ముచ్చట, ఇలా జర్నలిస్టుల మీద ఏ ఒక్కరు దాడి చేసినా కూడా సహించ ముచ్చట లేదు. ఎందుకంటే మీరు లేకపోతే ఈ తెలంగాణ సమాజం లేదు. తెలంగాణలో జరుగుతున్నటి అన్యాయాలు కానీ, తెలంగాణలో ఉన్నటి నిరుద్యోగుల సమస్యలు కానీ కళ్ళకు కన్నట్టు ప్రపంచానికి చాటి చెప్పినట్టు అలాంటి సోదరులు, జర్నలిస్ట్ సోదరులు, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకు, ఎవరినైనా నిందించవచ్చు, కానీ జర్నలిస్టుల మీద ఇలా దాడులు చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. మరి మీరెప్పుడు దీని గురించి మాట్లాడలే అన్న? జర్నలిస్ట్‌ల కేవీ పైన జరిగినప్పుడు మీరెప్పుడు మాట్లాడలేదా? నేను మాట్లాడినమ్మా. నేను అనేక సందర్భాలుగా మాట్లాడినా. మొన్న ఖమ్మం జిల్లా ఇండ్లు కూలగొట్టిన బాధితులకు ఇలా జర్నలిస్టులను రేవంత్ రెడ్డి మూర్ఖత్వంగా అరెస్ట్ చేస్తే కూడా ఆ రోజు కూడా ఖండించింది నేనే. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇలా తొలి వెలుగు రగన్న కానీ, తీన్మార్ మల్లన్న అనేక మంది జర్నలిస్టులను దాడులు చేసి కిడ్నాప్ చేస్తే కూడా ఆ రోజు కూడా ఖండించింది నేనే. నేను ఎప్పుడైనా తెలంగాణ సంపద ఏంటోడు, న్యాయం దిక్కుంటాడు, అన్యాయాన్ని చెందించి న్యాయం కోసం పోరాడేవాడు. నేను పదవులకు పార్టీకు నేను ఒక దిక్కు ఉండా. సో, మరి మనం జూషుండొచ్చు. ఏదైతే మహానాడు అని జెప్పేసి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకోవడం జరిగింది ఒక సభ. ఆ సభలో తెలంగాణకి ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని జెప్పేసి ఒకాయన, తెలంగాణకి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదని ఇంకో ఆమె. అసలు తెలంగాణకి వాల్యూ ఉందా లేదా? అసలు ఎటుపోతుంది తెలంగాణ? వాడు మనిషా? వాడు పశువా? వాడు గాడిదనా? నాకు అర్థం కాదు. సరే, నేను ఒక మాట అంటున్నా. తెలంగాణ ఉద్యమం ఏంది? తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం వచ్చిందనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడు ఎవడండి తెలంగాణ రాష్ట్రం డిక్షనరీ లేదని? అరే నాయన, నువ్వు పుట్టక ముందు తెలంగాణ రాష్ట్రం త్రిలింగ అనే పదం ఉండే, అది ఒకసారి చదువుకోమని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం అనేది ఇలా ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలకు ఏ ఉద్యమమైనా ఒకటి చెప్తున్నామ్మా. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందో అంతే గొప్పగా తెలంగాణ ఉద్యమం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా. ఎవడు వాడు? తెలంగాణలో ఉన్నటి కాళోజీ నారాయణరావు గురించి తెలుసుకోమను, తెలంగాణలో ఉన్నట్టు ఒక సి నారాయణ రెడ్డి గారి గురించి తెలుసుకోమాను, తెలంగాణలో ఉన్నటి ఇలా దాశరథి గారి గురించి తెలుసుకోమాను, ఒక బొమ్మెర పోతన గురించి తెలుసుకోమాను, ఒక పాల్గురి సోమన గురించి తెలుసుకోమాను, తెలంగాణలో ఉన్నట్టు ఒక సాయుధ పోరాటంలో నిరంతరం పోరాటం చేసినట్టు ఒక చాకలి ఐలమ్మ గురించి తెలుసుకోమాను, ఒక దొడ్డి కొమరయ్య గురించి తెలుసుకోమాను, ఒక కొమరం భీం గురించి తెలుసుకోమాను. తెలంగాణ అంటే ఒక చరిత్ర రబ్బాయి. తెలంగాణ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఇవాళ 1200 మంది విద్యార్థులు మరణిస్తే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని మాట్లాడే కొడుకుకు ఇలా తెలంగాణ ఉద్యమకారులు చెప్పు దెబ్బలు కొడతారని హెచ్చరిస్తున్నా. ఇలా చంద్రబాబు నాయుడు అడగమని చెప్పు. వరంగల్ పర్యటన పోతుంటే తెలంగాణ ఉద్యమకారుల దెబ్బ ఏ విధంగా ఉంటుందో నీకు చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఇలా ఎవడండి వాడు మాట్లాడడానికి? ఇలా మా కడుపులు బాధించున్నాయి, ఇలా మా రక్తం, మా కుటుంబాలు, మా జీవితాలను నాగం చేసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఇలా వాడిచ్చిన బిరుదులేంది? ఇలా తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదా? నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న తెలంగాణ కవి అది కాదా? అంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మొన్న ఒక మహిళ ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టడం జరిగింది. ఆమె తాగుబోతు మహిళ అని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటమ్మా, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎవడు దాడి చేసినా ఖచ్చితంగా తిరగబడతాం. ఒక భారతీయ జనతా పార్టీ, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఖచ్చితంగా తిరగబడతాం, ఖచ్చితంగా ఖండిస్తాం. అన్యాయం ఎక్కడ జరిగితే న్యాయం కోసం కొట్లాడతాం. నేను ఎవరికి అన్యాయం జరిగినా కూడా న్యాయం కోసం కొట్లాడతాం. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నేను ఒకటి చెప్తున్నా. తెలంగాణ ఉద్యమకారుల మీద ఇప్పటికైనా దాడులు జరుగుతున్నాయి. నాడు తెలంగాణ ఉద్యమకారులను అణిచివేసింది కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలుసు. నేడు కూడా అదే కుట్ర జరుగుతుంది. వాళ్ళకి గదే పడిపడుతుంది. ఇలా ఇంకో క్లారిటీ చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో లేదే లేదు. అలాంటి వాళ్ళు వచ్చి తెలంగాణ వాదాన్ని అంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళే కూడా జనసేనలో కలిసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణకి సంబంధించి ఉద్యమకారులను కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ పాశ్యం యాదగిరి కావచ్చు, వీళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇట్లా తయారైతే ఎట్లా మరి? ఒకటే అమ్మా, ఆ రోజు ఏ సందర్భంలో ప్రెస్ మీట్ జరిగిందో, ఏం జరిగిందో అనేది వాళ్ళకి తెలియాలి.
ఒకటి ఒక మిత్రుడు మాట్లాడినట్టు అది తప్పే. పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్ట్ మీద, ఇంకోటి ఇతర జర్నలిస్టుల మీద గిన జరిగిన దాడి తప్పే. నేను కూడా ఖండిస్తున్నా. నేను కూడా బాధపడుతున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చేసినోడు ఉద్యమకారుడు అట్లా మాట్లాడడు. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతారు తప్ప అలాంటి మాటలు మాట్లాడడని కూడా నేను తెలియజేస్తున్నా. సో ఈరోజు మన తెలంగాణ బిడ్డ ఓయూ లీడర్ అస్మాకి సంబంధించి ఆమె కమెంట్ చూడొచ్చు. 15వ తారీఖు జూన్ వరకే ఆమెను చంపేస్తా అని చెప్పేసి జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు. కమెంట్లు పెడుతున్నారు విత్ నంబర్‌తో సహా. మరి దానికి సంబంధించి ఏం హత్య రాజకీయాలు, హత్యలు తెలంగాణ గడ్డ ఇలా తెలంగాణ గడ్డ సహించది. ఎందుకంటే ఇది ఉద్యమాలు చేసిన గడ్డ. ఈ చైతన్యం నాడు ఆంధ్ర పోలీసోళ్ళు టియర్ గ్యాస్ పట్టుకొని రబ్బర్ బుల్లెట్లు పెట్టి సంతం నా కొడుకా అంటేనే తెలంగాణ గడ్డ భయపడలే. ఈ చిల్లర బెదిరింపులకు ఎవరికి భయపడరు, గుర్తుపెట్టుకోండి. నేను ఒకరిని అంటలే, రేపు ఇంకోరికి బెదిరింపులు జరగవచ్చు కానీ నేను ఇలాంటి పద్ధతి నీచమైన పద్ధతి కాదు. ఈ సంస్కృతి తెలంగాణలో ముఖ్యంగా ఈ సంస్కృతి లేదే లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొదలు కావచ్చు కానీ ఇప్పుడైతే తెలంగాణ అంటే ఇప్పుడు స్టార్ట్ అయితది అనుకోవచ్చు మరి? అవుతున్నాయి కదమ్మా. రోడ్ల మీద హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా. హత్యలు అంటే నడి రోడ్డు మీద ఇప్పుడు ఆంధ్ర పెత్తనం నడుస్తది అనుకోవచ్చు. ఇట్లనే కంటిన్యూ అయితది అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ దినోత్సవం జరుపుకోవాలా లేదా మరి ఆంధ్రాలో పెత్తందారితనం నడుస్తదా? గొప్పగా తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి తెలంగాణ అవతరణ వేడుకలు, ఆయుర్వేద దినోత్సవం వేడుకలు ఖచ్చితంగా జరుపుకుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అర్హత ఉండదు. ఎందుకంటే నాకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసేది రేవంత్ రెడ్డి. దీని వెనుక ఉండి ఇలా కుట్రలు కుతంత్రాలు నడిపించేది కూడా రేవంత్ రెడ్డి. నేను ఒక మాట ఒకటే సవాల్ విసురుతున్నా. రేవంత్ రెడ్డి గారికి ఇలా బక్క నరసింహులు అనే మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు మాటలలో ఇలా నీ కుట్ర లేదా, అని రేవంత్ రెడ్డి గారు రేపు ఒప్పుకోమని చెప్పు. అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు రమ్మను, నేను వస్తా. థ్యాంక్ యూ.